విశ్రాంతి దినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్క్స్ వార్త 2వ అధ్యాయం 23 నుంచి 3వ అధ్యాయం 6 వరకు. మరి ఆయన విశ్రాంతి దినం పంజాల్లో బడి వెడిచుండగా శిష్యులు మార్గమును సాగిపోవచ్చు వెన్నులు తురించుచుండిరి. అందుకు పరిచయులు, చూడు, విశ్రాంతి దినం చేయకూడదు వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లన్ను, తాను తనతో కూడా ఉన్నవారిని ఆకలిగొని నందున దావీదుకు అవసరమైనప్పుడు అతడు చేసింది మీరు ఎన్నడూను చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి, యాజకులే కానీ ఇతరులు తినకుండా సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను. మరి విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అందువల్ల మనిషి కుమారుడు విశ్రాంతి దినం ప్రభు ఉన్నాడని వారితో చెప్పాను. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ వచ్చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలన నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండ్రి. ఆయన నీవు లేచి మధ్యన నిలవమని వచ్చేయగలవానితో చెప్పి వారిని చూసి, విశ్రాంతి దినమున మేలు చేయడు ధర్మమా, కీడు చేయడు ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యముకు దుఃఖపడి కోపంతో వారిని కలయి చూసి, నీ చేయి చాపమని ఆ మనిషితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదేయులతో కలుసుకుని ఆయన ఎలాగూ సంహరించమా అని ఆయనకు విరోధంగా ఆలోచించేసారు. ఒక విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పంటశాలలో ఆ పంటశాల గట్లమ్మట వెళ్తున్నారు. పరిచయులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆ పంట వెన్నులు తురించుకుని నలుపుకుని తింటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, విశ్రాంతి దినాన్ని చేయకూడని పనులు శిష్యులు చేస్తున్నారు చూడంటున్నారు యేసుక్రీస్తు ప్రభుతో ఆ పరిచయులు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ధర్మశాస్త్రంలో దావీదు చేసింది మీరు చదవలేదా అన్నాడు. దావీదుతో కూడా ఉన్నవారు యాజకులు తప్ప ఎవరో తినకుండా సముఖపు రొట్టెలు ఆకలి కొన్నప్పుడు అబ్యాతారు వాళ్ళ నాన్న అహీమెలెకు వీళ్ళు యాజకులుగా ఉన్నప్పుడు వాళ్ళు తిన్నారు కదా. ఇది ఎక్కడుందంటే 1వ సమూయేలు 21వ అధ్యాయంలో ఉంటుంది. అవన్నీ ఫస్ట్ నుంచి చదువుకుంటే తిన్నారు కదా. తిని వాళ్ళు నిర్దోషులుగానే ఉన్నారు. అంటే ఈ ధర్మశాస్త్రపు కాడి మనుషుల మీద బరువుగా ఉందే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దీన్ని సులువు చేశారు. విశ్రాంతి దినం మనుషుల కోసం కానీ మనుషులు దాని కొరకే కాదు. మనుషులకి విశ్రాంతి దినం ఒక బరువైన కాడిగా ఉండకూడదు. నేను విశ్రాంతి దినాన్ని ప్రభు అయి ఉన్నానంటే దాన్ని నియమించిన ప్రభువును నేనే, దాన్ని రద్దు చేయగలవాడిని నేనే అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అక్కడ అదే మత్తయి 11:30లో అన్నారు, నా కాడి సులువైంది, నా భారం తేలికైంది అన్నారు. కనుక తేలిక చేశారు ఆ బరువైన భారాలన్నీ దేవుడు. అలాగే ఈ విశ్రాంతి దినం గురించి ఇంకోటి చేయగలవాడిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినప్పుడు వాళ్ళు చాలా ఆయన ఎలా సంహరిందామని ఆలోచన చేయడం మొదలుపెట్టారని ఇక్కడ రాసి ఉంది. కనుక విశ్రాంతి దినాన్ని ఆయన రద్దు చేసినట్టుగా అక్కడ కార్యాలు చేశారు. ఆమె